రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన సంపత్ కుమార్ అనే ఉపాధ్యాయుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్త కావాలనుకున్న తన కళ సాకారం కాకపోవడంతో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారాయన. సైన్స్ టీచర్గా విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా మిషన్ 100 అనే ప్రణాళికను రూపొందించుకుంటూ ముందుకు పోతున్నారు సంపత్ కుమార్. పెద్దపల్లి జిల్లాకు చెందిన తను సైన్స్ టీచర్గా పనిచేస్తూ ఎన్నో ఆవిష్కరణలు రూపొందించి ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారు. తన వద్ద చదువుకునే విద్యార్థుల్లో ఇప్పటి వరకు 30 మందిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దినట్లు, రాబోయే రోజుల్లో మొత్తం 100 మంది విద్యార్థులను తన పదవీ విరమణ లోపల తీర్చిదిద్దుతానని ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను అందుకున్నట్లు సంపత్ కుమార్ తెలిపారు. తాను చేసిన ఆవిష్కరణలకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తూ విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. తమ టీచర్కి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు రావడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇలాంటి గొప్ప ఉపాధ్యాయుడు దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. Okay, so here according to the statement of law of conservation of momentum, there is no change in the సాధారణంగా గవర్నమెంట్ స్కూళ్ళలో వంట చేసే వాళ్ళు ఎక్కువ మహిళలే ఉంటారు కదా, వారికి ఈజీగా బరువైన పాటి నుంచి ఈజీగా గంజి వంచడానికి ఉపయోగపడుతుంది. మరి ఎక్కడికైతే పిల్లలకు వడ్డిస్తారో. నేను వృత్తిని చేపట్టిన తర్వాత నన్ను చాలా ఇంపాక్ట్ చేసినటువంటి అంశాలు ఏంటంటే, మా యొక్క సైన్స్ టీచర్ నాకు సైన్స్ బోధించడం అనేటువంటిది ఒక ఫ్యాషన్గా మారింది. నా యొక్క జీవిత లక్ష్యమైనటువంటి మిషన్ 100ను నేను నిర్వహించేటువంటి క్రమంలో భాగంగా ఆవిష్కార్ టాక్స్ అనేటువంటి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాను. దీనిలో భాగంగా నేను మా గ్రామానికి చెందినటువంటి యువ శాస్త్రవేత్త సందీప్ రెడ్డి గారిని పాఠశాలకు ఆహ్వానించి పిల్లలకి సెన్సార్స్ పైన మరియు ఆధునిక టెక్నాలజీ పైన తర్ఫీదుని ఇవ్వవలసిందిగా కోరగా, వారు మంచి ప్రోత్సాహాన్ని పిల్లలకి ఇవ్వడమే కాకుండా బహుమతులు గెలుపొందిన పిల్లలకి 10,000 రూపాయల బహుమానాన్ని కూడా ఇచ్చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి సంవత్సరం పిల్లల్ని భారతదేశంలో అత్యున్నత ప్రోటోటైప్ సెంటర్స్ అనేటువంటి టీహబ్, టీవర్క్స్ కూడా ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిపుణుల చేత పిల్లలకి తర్ఫీదుని ఇవ్వడం మూలంగా ఆలోచన ఏ విధంగా ఆవిష్కరణలుగా మలచాలి అనేటువంటి అంశాలపైన పిల్లలకి చక్కటి శిక్షణ లభించి వారు ఎన్నో రకాల ఆవిష్కరణలు చేశారు. తద్వారా టిఎస్ఐసి వారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఇంటింటా ఇన్నోవేటర్ అనేటువంటి వైజ్ఞానిక ప్రదర్శన లోపల వరుసగా 9 సార్లు 2019 నుంచి 24 వరకు 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి లోపల అత్యుత్తమ ఆవిష్కరణ చేసినటువంటి బహుమతులు పొందారు. అదేవిధంగా కరోనా సమయం లోపల నేను టీశాట్ ద్వారా ఎన్నో రకాల డిజిటల్ క్లాసెస్ని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సేవలు అందించడం జరిగింది. మై నేమ్ ఇస్ పి విన్లా. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ దమ్మన్నపేట్. మాకు సంపత్ సార్ ఫిజికల్ సైన్స్ చెప్తూ ఉంటారు. సార్ ట్రాన్స్ఫర్ అయ్యి నుంచి మా స్కూల్కి ఎంతో పెద్ద గొప్ప పేరు వచ్చింది. సార్ ద్వారా నేను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ అయ్యాను. దాంట్లో సెలెక్ట్ కూడా అయ్యాను. సార్ వచ్చి నుంచి మా స్కూల్కి ఎంతో మంచి పేరు వచ్చింది. సార్కి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు చాలా మాకు గర్వంగా ఉంది. సార్కి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అరగంటకు లేదా గంటకు ఒకసారి వాటర్ తాగాల్సి ఉంటుంది, కానీ అప్పుడు కూడా వాళ్ళు మర్చిపోతుంటారు. ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్గా మేము ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ని తయారు చేస్తాం. ఈ బాటిల్లో 3 ఒకే జాగా ఉండడం వల్ల మర్చిపోరు. పై భాగాన నేను శానిటైజర్ ఫిక్స్ చేస్తాను, మధ్య భాగాన వాటర్, కింది భాగాన టైమర్ ఫిక్స్ చేసాం. ఈ టైమర్ ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి చిన్న బీప్ సౌండ్ ద్వారా లేదా ఒక చిన్న లైట్ ద్వారా వారిని వాటర్ తాగడానికి గుర్తు చేస్తుంది. దీని ద్వారా పిల్లలు స్కూల్కి వచ్చే క్రమంలో, బయటకు వెళ్ళే క్రమంలో ఇంటికి కూడా మర్చిపోకుండా అన్ని తమ వెంట తీసుకొని వెళ్తారు. ఇవి